ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 26 శివరాత్రి తర్వాత సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ స్వీట్లు ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకని అంటే వీరు శివరాత్రి తర్వాత అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు. ఎప్పుడూ కూడా కనివిని ఎరుగని శుభవార్త అనేది వినబోతున్నారు. ఎందుకు అంటే మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది. మీ కంటిని మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అలాంటి శుభవార్త మీరు వినబోతున్నారు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది. మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంది. ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియో మనం తెలుసుకుందాం. సింహరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి అతిపెద్ద న్యూస్ ఎటు నుంచి వస్తుందో, ఎటువంటి సమాచారం కలగబోతుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకి వస్తారు. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా కూడా దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి అస్సలు మిగలదు. వాళ్ళ చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే మీకు మీ జీవితంలో మీ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు భద్రశత్రువు. తన వల్లే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు. ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు. కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతున్నాయనే సంగతి మీకు అస్సలు తెలియదు. మీరు ఆ మనిషి మాటలకు బాగా వశం అయిపోయి ఉన్నారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంది అని అంటే మీకు మీ పక్కనే ఉంటూ గొయ్యి అనేది తీస్తున్నా కూడా మీకు ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలాగా చేస్తుంది. మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెప్తుంది. కానీ మీ రహస్యాలు అన్నీ తెలుసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది. కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు. అందుకని ఫ్రెండ్స్, మీరు చాలా అదృష్టవంతులు. మీకు చాలా లక్ ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకన్నా ఎక్కువగా ఉంది, వాళ్ళ జాతకం చాలా బాగుంది, ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు. ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎవ్వరికీ కూడా ఎవరి రాత కలిసి ఉండదు. ఎవరి రాత వాళ్ళకి ఉంటుంది. మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా ఉన్నారు అని భావించండి. కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిటివ్ చేశారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి, మీ జీవితం ఇంకా అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి. పక్కన వాళ్ళతో మన లైఫ్ని ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకోకూడదు. గత 5 సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతోపాటు జాబ్ కానీ, బిజినెస్ కానీ, వ్యాపారంలో కానీ
ఇటువంటి ప్రతి ఒక్కటి మీరు గత 5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపే కొత్తగా మరొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు. ఇప్పటిదాకా మీ లైఫ్‌లో కానీ ఇక్కడ నుండి దానికి చెక్ పెట్టేసేయండి. మీ జాతకం అనేది మారబోతుంది. మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు. మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకు అంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ అయిపోతుంది. ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం. 24 గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి. మీరు ఎంత నమ్మినా సరే, మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అస్సలు చెయ్యకండి. ఎందుకంటే మీరు ఎవరితోనైనా చెప్పారు అంటే మాత్రం అది జరగదు. కాబట్టి ఆనందం, సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే మీ అమ్మ, నాన్న, మీ భార్య కావచ్చు, భర్త, వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా మీరు ఈ న్యూస్ని బయటికి చెప్పకండి. చాలామంది మీకు మంచిగా అనిపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి అని అందరికీ చెప్పేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మీ వెనక ఉంటూ గోతులు తవ్వుతూనే ఉంటారు. అది మాత్రం మీరు గమనించలేదు. ఈ అతిపెద్ద న్యూస్ అనేది ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బులు అనేవి దొరకబోతున్నాయి. అది మీది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా అది మీకు రావచ్చు. అది ఎలా అంటే ఇక దాని గురించి మాత్రం చెప్పాలి అంటే మాత్రం మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్టులో సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి. ఈ సింహరాశి వారికి ఊహించిన డబ్బు అనేది రాబోతుంది. అది ఎటు నుంచైనా కానీ రాబోతుంది. సో ఇప్పుడు డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకొని మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు. డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం కూడా అంతకన్నా ఇంపార్టెంటే. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు. అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడూ కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. తన మైండ్ సెట్ని కూడా స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపంలో అనేది వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది. అరే వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ రియల్గా చూడాలి అంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు. మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేస్తారు. కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు. మీకు రేపు 26 ఫిబ్రవరి 26 శివరాత్రి తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ తీరిపోతాయి. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు, చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీకు అంతా మంచే జరగబోతుంది అని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాన్ని నాశనం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ శత్రువులు బాగా ఉన్నారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం అవుతారు. కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సీక్రెట్స్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు. ఎంత దగ్గర వాళ్ళు అయినా సరే ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పకండి. అప్పుడే మీకు జరగాల్సిన అన్నీ సక్రమంగా అమలు జరుగుతాయి. అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్లే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ. తన పేరు ఎస్తో మొదలవుతుంది. తను మీ తల్లి, భార్య అయితే కాదు. కొన్ని బంధాలు మనకు దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు. వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేది చేయరు.
వాళ్ళు ఎప్పుడూ కూడా మన మంచే కోరుకుంటారు, మనం సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అలా కాకుండా కొత్తగా రిలేషన్లో ఏదైనా పెట్టుకొని ఉంటే, అంటే ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ మీ లైఫ్ అనేది లీడ్ అవుతుందో, మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసిగట్టచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు. మీ లైఫ్ని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా మేము మీకు చెప్పేస్తాం. మేము చెప్పినట్లుగా ఈ సింహరాశి వారు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది. అందుకని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. తెలుసుకున్నారు కదండి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారిని మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.